జూబ్లీహిల్స్ టాస్క్ అన్ని పార్టీలకు ఒకటే టార్గెట్. అగ్రనేతలకు క్షుణ్ణంగా స్క్రీనింగ్, విజయం కోసం ప్రత్యేక వ్యూహాలు. లోకల్ ఎన్నికలపై ప్రభావం పడుతుందని అంచనాలు, టెన్షన్ పడుతున్న సర్వేలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలు టెన్షన్ పెడుతున్నది. ఈ బై ఎలక్షన్ 2 జాతీయ పార్టీల అగ్రనేతలతో పాటు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టింది అంటూ చూస్తున్నాం. 100% నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తేనే, నవీన్ యాదవ్ చుట్టే నెక్స్ట్ బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నిక మొత్తం కూడా జరుగుతుంది. నవీన్ యాదవ్ చుట్టే జరుగుతుంది, రాసి పెట్టుకోండి. ఇది 100% వాస్తవం. ఎందుకంటే ఆయన నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి 2014లో ఆయనకు 40,000 ఓట్లు వచ్చినాయండి. 2018లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 18,000 ఓట్లు వచ్చినాయి. సో తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారని అనుకున్నాడు, కానీ టికెట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. సో ఆల్రెడీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక సింపతి అనేది చాలా బలంగా ఆయనకు గెయిన్ అయి ఉన్నది. సో అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ చుట్టూ జరగాల్సింది పోయి ఈరోజు నవీన్ యాదవ్ చుట్టూ జరగడానికి స్కోప్ కనబడతా ఉంది. సో బస్తీలన్నీ కూడా ఈరోజు నవీన్ యాదవ్కు ఓటేయడం దాంట్లో ఉన్నారు. ముస్లిమ్స్, ముఖ్యంగా ముస్లిం సమాజం అంతా కూడా నవీన్ యాదవ్కి ఈసారి ఓటేస్తాము అనేటువంటి దాంట్లో కూడా కొంతమేర చర్చ బలంగా జరుగుతుంది. అందుకే మీరు రాసి పెట్టుకోండి, ఎక్కడ కూడా బీఆర్ఎస్ నుంచి మాగంటి వైఫ్ పోటీ చేస్తూ ఉంది. కానీ ఆమె పేరు ఏందనేది కూడా ఇంతవరకు పెద్ద ఎత్తున కాన్స్టిట్యూన్సీలో ఎవరికి కూడా తెలియదు. అదేవిధంగా అసలు బీజేపీ నుంచి ఎవరికి టికెట్ ఇస్తారనేది ఇంతవరకు క్లారిటీ లేదు. సో ఆకల విజయ అని కొంతమంది అనుకుంటారు, లేదు లంకల దీపక్ రెడ్డి అని కొంతమంది అనుకుంటారు. ఇక వివిధ రకాల పేర్లు చాలా బలంగా వాళ్ళ వద్ద మళ్ళీ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కి ఇస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. సో నవీన్ యాదవ్కి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అని కొంతమంది అంటున్నారు. సో అంజన్ కుమార్ యాదవ్ ఏమో ఆయన తెర మీదకి వచ్చిండు. అదేవిధంగా బొంతు రామ్మోహన్ కూడా ఆయన కూడా తెర మీదకి వచ్చిండు. సో ఇట్లా చాలా మంది కూడా తెర మీదకి వచ్చేసరికి నవీన్ యాదవ్కి ఇస్తారా ఇవ్వకపోతే ఏంది పరిస్థితి అనేటువంటి కొనలో జరుగుతూ ఉంది. ఒకవేళ నవీన్ యాదవ్ కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా ఆయనే ఇండిపెండెంట్గా పోటీ కూడా చేయడానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇండిపెండెంట్ పోటీ చేసినా గెలవడానికి స్కోప్ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది నవీన్ యాదవ్ చుట్టూ తిరుగుతుంటుంది. మీరు ఎవరు సర్వేలు చేసినా నవీన్ యాదవ్ పేరు స్పష్టంగా కనబడతా ఉంది. నవీన్ యాదవ్కి ఎడ్జ్ కనబడతా ఉంది, అంటే వ్యక్తిగతంగా ఎడ్జ్ కనబడుతుంది. సో అందుకే అది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి దాన్ని డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో అందులో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ లాస్ట్ మినిట్ వరకు కాంగ్రెస్ ఏం జరుగుతుందో తెలియదు. లాస్ట్ మినిట్లో అంజన్ కుమార్ యాదవ్ కనియొచ్చు, బొంతు రామ్మోహన్ కనియొచ్చు, ఎవరు కనియొచ్చు. కానీ ఓవరాల్ ఈ ఉప ఎన్నిక అయితే 100% నవీన్ యాదవ్ చుట్టే ఈ ఎలక్షన్ జరుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.